హాయ్ అండి, వెల్కమ్ టు RadhikaRuchulu. ఈరోజు మనం స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీ ఒకటి చూపించబోతున్నానండి. అంతకంటే ముందుగా ప్రీవియస్ వీడియోకి సింధు గారు KFC చికెన్ ట్రై చేశాను, చాలా బాగా వచ్చిందని కమెంట్ చేశారండి. చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం హీట్ అయ్యాక 1/2 కప్పు రవ్వ వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో రవ్వ దోరగా ఫ్రై చేసుకోవాలండి, ఒక 2 మినిట్స్ పాటు. ఇలా ఫ్రై చేసుకున్న రవ్వలోకి గోరువెచ్చని పాలు పోసుకోవాలి. పాలు 1 కప్పు పాలు దాకా తీసుకోండి. కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ రవ్వని ఉండలు లేకుండా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఈ విధంగా రవ్వ మొత్తాన్ని ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. రవ్వ కొంచెం చల్లారాక ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 3 టేబుల్ స్పూన్ల పాల పొడి వేసుకోవాలండి. మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే 3 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. మీకు డ్రైగా అనిపిస్తే కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పిండి తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకొని చూపించిన విధంగా ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఎక్కడా కూడా క్రాక్స్ లేకుండా నీట్గా ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి అన్నింటినీ. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇవి ఒక్కొక్కటి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ పాటు ఫ్రై అయ్యాక టర్న్ చేసి మరొక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వలన లోపల వరకు బాగా కుక్ అవుతాయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు వీటికి షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందామండి. ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు దాకా షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. షుగర్ బాగా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. మనకి పాకం ఏం రానవసరం లేదండి, షుగర్ మెల్ట్ అయ్యి కొంచెం థిక్నెస్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఒక 3 మినిట్స్ టైం పడుతుందండి. షుగర్ ఇలా మెల్ట్ అయ్యి థిక్నెస్ వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న వీటిని ఇలా షుగర్ సిరప్లోకి వేసేసుకోవాలి. వేసేసుకొని ఇలా షుగర్ సిరప్ పైనుంచి కొంచెం వేసుకుంటూ ఒక 10 మినిట్స్ పాటు అలా వదిలేస్తే షుగర్ సిరప్ మొత్తాన్ని బాగా పీల్చుకుంటాయండి. అప్పుడు సర్వ్ చేసేసుకోవడమే. చూడండి, చాలా సింపుల్ రెసిపీ. స్వీట్ తినాలనిపించినప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.